హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను వచ్చేసి అవిసె గింజల కారం పొడి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి. ఇది నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేస్తుందన్నమాట. మన పెద్దవాళ్ళు ఎవ్వరు ఏ ఐటమ్స్ చేసినా కూడా చాలా సింపుల్గా చేస్తారు కదా, అదే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 100 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. అదే అండి అవిసె గింజలు. ఎలాంటి ఆయిల్ లేకుండా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. స్టవ్ వచ్చేసి మీడియంలో పెట్టి మనం ఈ విధంగా వేయించుకోవాలి. మనం వేయిస్తుంటేనే స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ ఇవి మనం కలపకుండా ఆ విధంగానే వదిలేస్తే చిటపటలాడతాయి, ప్యాన్ నుంచి బయటికి ఎగిరి పడతాయి అన్నమాట. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి నేను చాలా సింపుల్గా చూపిస్తున్నానండి. ఎలాంటి వేరే పప్పులు వాడకుండా మా నానమ్మ ఏ విధంగా అయితే సింపుల్గా చేస్తుండేదో అదే విధంగా చూపిస్తున్నాను. మీ దగ్గర రోలు ఉంటే మాత్రం రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా చిటపటలాడుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఆ విధంగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా మాడేలాగా కూడా ఫ్రై చేసుకోవద్దు. మనకి అరోమా తెలిసిపోతుంది, స్మెల్ అవి ఫ్రై అయినప్పుడు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. చల్లారక ముందు మనం మిక్సీ పట్టేసుకున్న, రోట్లో దంచుకున్నా కూడా ముద్దలాగా అవుతాయన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఇక్కడ వీటిని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ అలాగే వదిలేస్తే చల్లారిపోతాయి. ఈ విధంగా మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపోయేలాగా మీరు యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న 100 గ్రామ్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక 1.5 స్మాల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకున్నాను, చిన్నది. ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసుకుంటానండి నేను, పొట్టేం తీయను. అండ్ ఇందులోకి కొద్దిగా బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలి. ఇదే యాడ్ చేయడం వల్ల ఈ పొడికి చాలా టేస్ట్ వస్తుంది. ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, చాలా ఈ 4 ఉంటే చాలు. పొడి ఈ విధంగా పొడి పట్టేసుకుంటే సరిపోతుంది. మరీ స్మూత్ అవసరం లేదు, ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ఇడ్లీలోకి కానీ దోశలోకి పైన వేసుకోవచ్చు, రైస్లో కలుపుకొని తినొచ్చు. మనం నార్మల్గా వేడి రైస్ చేసుకొని ఫస్ట్ ముద్ద ఈ పొడితో తిన్నామంటే చాలా ఆరోగ్యం మనకి. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా సూపర్గా ఉందన్నమాట. మొత్తం పొడి అంతా చల్లారిన తర్వాత మనం ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ ఫస్ట్ రైస్లోకి తింటున్నాను, చాలా సూపర్గా ఉంది. మీరు కూడా వన్స్ ట్రై చేయండి. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని కొద్దిగా పొడి వేసుకొని తింటున్నాను, చాలా బాగుంది. హెల్త్కి, హెయిర్కి, స్కిన్కి కూడా చాలా యూజ్ అవుతుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఇలాంటి హెల్దీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.